హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్త్ టిప్ వీడియో. అదేంటంటే మనం జనరల్గా వైట్ రైస్ తింటూ ఉంటాం, కానీ వైట్ రైస్కి బదులు బ్లాక్ రైస్ తినడం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది నేను కాదు, డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఈ బ్లాక్ రైస్నే ఇంగ్లీష్లో పర్పుల్ రైస్ అని కూడా అంటారు. దీంట్లో చాలా పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అది ఎలాంటి ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు మీకు చెప్తాను. మన వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నల్ల బియ్యం తినడం వలన గుండెకు ఎంతో ఆరోగ్యం. నల్ల బియ్యం చెడు కొలెస్ట్రాల్ను కరిగించడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండెకు మెరుగైన రక్త ప్రసరణ జరిగి హృదయ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా క్యాన్సర్ నుండి కాపాడుతుంది. నల్ల బియ్యంలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి మరియు రక్తహీనత ఇబ్బంది నుండి మనల్ని కాపాడుతుంది. రక్తహీనత ఉన్నవారు నల్ల బియ్యం తినడం చాలా మంచిది. ఈ బ్లాక్ రైస్ రెగ్యులర్గా తింటే శరీరానికి అవసరమయ్యే 60% ఐరన్ మీకు లభిస్తుంది. దీని వలన రక్తహీనత, డయాబెటీస్, ఈ కాలంలో చిన్న వయసు వారికి కూడా డయాబెటీస్ వస్తూనే ఉన్నాయి. సో డయాబెటీస్ ఉన్నవారు కూడా నల్ల బియ్యం తినడం చాలా మంచిది అని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచి డయాబెటీస్ని నివారిస్తుంది. కంటి సమస్యల నుండి కూడా ఈ బియ్యం మనల్ని కాపాడుతుంది. కంటి చూపు మెరుగుపరచడం కోసం నల్ల బియ్యాన్ని తినొచ్చు. ఇది కంటిలో రెటీనా డ్యామేజ్ కాకుండా చూసి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు వైట్ రైస్కి బదులు నల్ల బియ్యం తినడం చాలా మంచిది. ఇందులోని ఫైబర్ కడుపు నిండిన ఫీలింగ్ని కలిగించి మనకి నియంత్రణలో ఉంచు. నల్ల బియ్యం తినడం వలన మనకి ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు ఉంటే దాని నుండి మనల్ని రక్షిస్తుంది. నల్ల బియ్యంలోని యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మం ఇన్ఫెక్షన్ను తగ్గిస్తాయి. అంతేకాకుండా చర్మం సౌందర్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. నల్ల బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఎక్కువగా చాలా ఉంటాయి. ఇవి చర్మం ముడతల్ని తగ్గించి కాంతివంతంగా మారుస్తాయి. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయల్ని నివారిస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ నల్ల బియ్యం వల్ల మన హెల్త్కి ఎంత లాభమో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.